మిత్రులారా, ఈ పుస్తకానికి ఇప్పటికీ ఎంతో ప్రాసంగికత ఉందని అనుకుంటున్నాను. కామ్రేడ్ పుల్లారెడ్డి గారు రాసినటువంటి రచనలకి నేటికి సమాజంలో చాలా ప్రాసంగికత ఉంది. అందుకని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ వారు తన అమూల్యమైన రచనలను పుస్తకంగా తీసుకొచ్చారు. వాటికి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఏర్నర్ రచనలని పేరు పెట్టారు. దీంట్లో కామ్రేడ్ పుల్లారెడ్డి గారు 13 సంవత్సరాల పోరాట మౌలిక పాఠాలు 1967 నుండి 1981 వరకు ప్రజాయుద్ధ పందాల నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ఒక సుదీర్ఘమైన సమీక్షను రాశారు. అది చాలా విస్తృతమైనది. అది మనకి తెలుసు. 1967 అంటే ఆనాటికే భారతదేశ రాజకీయాలలో ఒక యువతరం అంటే విప్లవకర యువతరం ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తూ నక్సల్బరీలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీలో అది వసంత మేఘమై ఈ దేశాన్ని తొలగించింది. ఈ దేశ విముక్తికి ఒక సరైన మార్గమైన నమ్మే అశేష ప్రయాణికానికి అదొక దిక్సూచి. దానికి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం ఒక సైద్ధాంతిక భూమికగా, నూతన ప్రజాస్వామిక విప్లవం ఒక ఇరుసుగా, దానికి అశేష ప్రయాణికము దాని ఇంధనంగా ఉంటూ నడుస్తూ ఉన్నది. ఆనాడు 1967లో జరిగినటువంటి తొలి పోరాటం నుంచి అక్కడికి 1981 వరకు సుదీర్ఘంగా 13 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆ పోరాటం మీద తాను కొన్ని మౌలిక పాఠాలు రాశారు. అంటే దాన్ని ఒక సమీక్షగా మనం చూడవచ్చును. దీంట్లో ఏ విధంగా భూస్వాములు, పెట్టుబడిదారులు, దళారీలు ప్రజలని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, ఎటువంటి దోపిడీలు చేశారు, ఆ దోపిడీల నుంచి ప్రజలు ఏ విధంగా ప్రతిఘటనకి వెళ్ళారు, అనివార్యంగా ప్రతిఘటనకి ప్రజలను దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేవి ఇక్కడ మనకి కూలంకషంగా చర్చించబడతాయి. దీంట్లో మనం కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన విద్రోహాన్ని, రివిజనిజాన్ని, నయా రివిజనిజాన్ని, అతివాదాన్ని, మితవాదాన్ని అన్నిటినీ తట్టుకొని ఎదుర్కొని నిలబడి ఐక్య కమ్యూనిస్ట్ పార్టీ వైపుగా, ఐక్య మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ వైపుగా అడుగులు వేసినటువంటి కామ్రేడ్ పుల్లారెడ్డి గారు ఈ సుదీర్ఘమైన సమీక్షను రాశారు. ఇందులో ఆ కాలంలో సాధించినటువంటి ముఖ్య విజయాలను ప్రస్తావించారు. ఆ కాలంలో అంటే ఈ 1967 నుంచి 1981 వరకు ఆనాటి పార్టీ సాధించినటువంటి, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సాధించినటువంటి గొప్ప విజయాలని ఇందులో ప్రస్తావించారు. అప్పటికి పార్టీ 15 రాష్ట్రాల్లో తన శాఖలను ఏర్పాటు చేసుకున్నది. ఈ క్రమంలోనే తాను ఎంతో గడ్డి పరిస్థితులను ఎదుర్కొంటూనే అనేక అద్భుతమైన విజయాలను సాధిస్తూ ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఇందులోని ఇంకో సబ్ చాప్టర్ 1964 నుండి 1966, 68 వరకు రివిజనిస్టులకు, నయా రివిజనిస్టులకు వ్యతిరేకంగా సిద్ధాంత, రాజకీయ, నిర్మాణ, ఎత్తుగడల రంగాల్లో సాగించిన పోరాటం. అది ఆనాడు సిపిఐలో ఉన్నటువంటి సాగించినటువంటి అంతరంగిక పోరాటం, సిపిఐఎంలో ఉండి సాగించినటువంటి అంతరంగిక పోరాటము. అది క్రమంగా రివిజనిజానికి, నయా రివిజనిజానికి వ్యతిరేకంగా సాగిన సిద్ధాంత, రాజకీయ, నిర్మాణ, ఎత్తుగడల రూపాల్లో పోరాటాల్లో సాగించినటువంటి పోరాటాన్ని ఇందులో ప్రస్తావించారు. సిపిఐఎం నుండి విడిపోవడం సరైనదేనా? సిపిఐ నుండి సిపిఎం విడిపోవడం సరైనదిగా భావించినప్పుడు సిపిఐఎం నుండి సిపిఎం ఏర్పడడం సరైనదేనా అని అడగడం తప్పే ఉంది. సహజంగా ఎవరికైనా వచ్చే ప్రశ్నే అది. దాన్ని చంద్రపుల్లారెడ్డి చాలా అది తెగదెంపు సరైనదేనా అని క్వశ్చన్ మార్క్ పెడుతూ దానికి ఆనాడు క్యాడర్ అడిగిన ప్రశ్నకి ఇది ఖచ్చితంగా సరైనదే, చారిత్రకంగా అవసరమైంది కూడాను. అయితే కొంతమంది గతాన్ని సమీక్షించే పేరిట ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ ప్రారంభంలో ఆనాటి నాయకత్వం అనుసరించిన అతివాద దుస్సాహసిక పందా వల్ల వచ్చిన నష్టాలు చూసి వారు ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, మార్క్సిస్ట్ పార్టీకి మధ్య చర్చలు జరుగుతున్నట్లు మన పత్రికల్లో వస్తున్న వార్తలు చూసి ఇలా ప్రశ్నిస్తున్నారు అని తాను చెప్తారు. అయితే ఆనాటి సిపిఎంఎల్ పార్టీ వాదన తిరస్కరిస్తున్నది. సిపిఐ, సిపిఎం నాయకత్వాల్లో విప్లవ ఆలోచనలు, ఆచరణలు, జాడల్లో వెతుకులకు ప్రయత్నించడం వృధా ప్రయాసాన్ని కూడా చెప్తారు. తాను సిపిఐఎం నుండి సిపిఐఎంఎల్ విడిపడటము సరైనదే, అది చారిత్రక అవసరమైందని కూడా చెప్తారు. ప్రస్తుత యుగం సామ్రాజ్యవాదానికి, శ్రామిక విప్లవానికి చెందిన యుగం. ఇక్కడ ప్రస్తుత యుగం అంటే అది ప్రస్తుత యుగం అంటే ఆ రోజున
ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐఎం నుంచి సిపిఎంఎల్ ఏర్పడుతున్న ఆ యుగం, అది ఏదైతే భారతదేశంలో విప్లవకర యువతరం ఉత్తేజకరంగా విప్లవోద్యమంలో కొనసాగుతున్న తరం, అది సామ్రాజ్యవాదానికి శ్రామిక వర్గ విప్లవానికి చెందిన యుగం అని అయితే ఈ అవగాహన తప్పని చెప్తారు కామ్రేడ్ పుల్లారెడ్డి. మనకున్న ఆనాటి పార్టీకి ఉన్నటువంటి అవగాహన తప్పుడు అవగాహన. ఈ తప్పుడు అవగాహన వల్ల వ్యూహం ఎత్తుగడలకు సంబంధించిన తీవ్రమైన తప్పులు చేశాము. ఇది సామ్రాజ్యవాదం అంతిమంగా కూలిపోతున్న యుగమని, ఇది సామ్రాజ్యవాదం అంతిమంగా కూలిపోతున్న యుగమని, సోషలిజం ప్రపంచవ్యాప్తంగా తుది విజయానికి పురోగమిస్తున్న యుగమని వివిధ గ్రూపులలో ఉన్నటువంటి విప్లవకారులందరూ ప్రకటించారు. తర్వాత జరిగిన ఘటనలు ప్రస్తుత యుగం గురించి పైన ఇచ్చిన వివరణ పూర్తిగా తప్పని రుజువు చేశాయి. చాలా కాలం కిందటే లెనిన్ చెప్పినట్లు ఇది సామ్రాజ్యవాదానికి శ్రామిక వర్గ విప్లవానికి చెందిన యుగంగానే కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుత యుగాన్ని అర్థం చేసుకోవడంలో, దానికి సంబంధించినటువంటి అంచనాలు, వ్యూహాలు, ఎత్తుగడల విషయంలో పార్టీ అనేక తప్పులు చేసింది, దానికి మూల్యాన్ని చెల్లించిందని కూడా తాను చెప్తాడు. ఆనాటికి రాసుకున్నటువంటి కార్యక్రమం లోపాలు, అసలు మనం అర్ధవలసవాదాన్ని, నయవలసవాదాన్ని, పాత వలసవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఆనాటికి ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్. అయితే తాను ఏమంటాడంటే, పాత వలసవాదము అనేది సామ్రాజ్యవాద సైన్యం, అధికార వర్గము కలిసి ప్రత్యక్షంగా ఒక దేశాన్ని ఆక్రమించుకొని ఉంటే దాన్ని పాత వలసవాదం అంటాము. వాళ్ళు కొందరు దేశద్రోహుల సాయంతో తమ సైన్యం, అధికార వర్గాల ద్వారా పరాయి దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తారు. ఈ దేశద్రోహులు దేశంలోని ఫలానా వర్గానికి చెందిన వారని చెప్పలేము. దీన్ని పాత వలసవాదంగా తాను నిర్వచించడం జరిగింది. అర్ధవలసవాదం నామమాత్రంగా రాజకీయ స్వాతంత్రం కలిగి ఉండి వాస్తవంలో ఆర్థికంగా సామ్రాజ్యవాదంపై ఆధారపడిన దేశాన్ని అర్ధవలస దేశం అనాలి. ఇటువంటి దేశాన్ని బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలు పాలిస్తాయి. అయితే ఈ పాలక వర్గాలకు ఉండే స్వతంత్రత నామమాత్రమే. సామ్రాజ్యవాదానికి, సోషల్ సామ్రాజ్యవాదానికి లోబడి ఉండటం మాత్రం యథార్థం. ప్రపంచంలోని వివిధ సామ్రాజ్యవాద శక్తుల బలాబలాలను బట్టి తమ స్వంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలు తమ ప్లేట్లు ఫిరాయించుతూ వివిధ సామ్రాజ్యవాదాలకు దాస్యం చేస్తాయి. నయా వలసవాదాన్ని ఇలా డిఫైన్ చేస్తారు. నయా వలస అంటే నూతన తరహా వలస మాత్రమే. పాత వలసలో ఒక దేశం సామ్రాజ్యవాద సైన్యపు ప్రత్యక్ష ఆక్రమణలో ఉంటుంది. సామ్రాజ్యవాదులు ఆ దేశంలోని కొద్దిమంది దేశద్రోహుల సహాయం తీసుకొని తమ సైన్యం ద్వారా ఆ దేశాన్ని పాలిస్తారు. నయా వలసలో ఆ దేశాన్ని తమ ఆర్థిక, రాజకీయ, సైనిక ఆధిక్యత ద్వారా పరిపాలన సాగిస్తారు. ఒక దేశాన్ని తమ సైన్యం ద్వారా ప్రత్యక్ష ఆక్రమణకి పూనుకోకుండా కొద్దిమంది దేశద్రోహుల సహాయంతో కానీ లేక పాలకవర్గంలోని ఒక చిన్న సెక్షన్ మద్దతుతో కానీ సామ్రాజ్యవాదం పరిపాలిస్తుంది అని చెప్తారు. ఇక్కడ మనం ప్రధాన వైరుధ్యం, దీన్ని మనం 1947 అధికార మార్పిడి తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన వైఫల్యం మన సమాజంలోని ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించకపోవడమే. చివరకు కమ్యూనిస్ట్ విప్లవకారులు సైతం ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించడంలో చాలా వరకు విఫలమయ్యారు అని తాను చాలా క్లియర్గా చెప్తారు. భారతదేశంలో ప్రధాన వైరుధ్యం ఫ్యూడలిజానికి, విశాల ప్రజానీకానికి మధ్య ఉన్నదని భారత విప్లవకారుల్లో అత్యధిక మెజారిటీ ఇంతవరకు భావిస్తూ వస్తుందని కూడా తాను గుర్తు చేస్తారు. దళారి బూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గం, ధనిక రైత వర్గం ఎడల పార్టీ వైఖరి అంటే అసలు మనం ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గా మనం దళారి బూర్జువా వర్గంతోనే ఏ విధంగా మెలగాలి, జాతీయ బూర్జువా వర్గంతో ఏ వైఖరి తీసుకోవాలి, ధనిక రైత వర్గంతో ఏ వైఖరి తీసుకోవాలి అనేది మనకి ఒక క్లారిటీ లేదు. దాని మీద మనం అవగాహన పెంచుకోవాలని చెప్తారు. ఎత్తుగడల విషయంలో చేసిన తప్పులను ఇక్కడ ప్రస్తావిస్తారు. కార్యక్రమంలో మనం చాలా తప్పులు చేశాం. ఇప్పుడు పార్టీ నాయకత్వంలోని ఒక సెక్షన్ ఎత్తుగడల పందా విషయంలో చేసిన తప్పులను లోతుగా చూద్దాం. వీరి ఎత్తుగడల వల్ల ఉద్యమానికి తీరని నష్టాలు కలిగాయి. దీర్ఘకాల ప్రజాయుద్ధ పందాయే మన ప్రజల విముక్తికి ఏకైక మార్గం అని మనం నక్సల్బరీ పోరాటం ఆరంభం నుండి గట్టిగా చెబుతూ వస్తున్నాం. ఈ సాధారణ అవగాహనను ఆమోదిస్తూనే పోరాటం గురించి లోతైన అవగాహన లేకుండా మనం ఈ పందాన్ని చేపట్టాం. ఆరంభంలో కలిగిన విజయాల ఊపులో కొట్టుకుపోయిన మన నాయకత్వం అంచెలంచెలుగా అతివాద దుండులకు వాదంలోకి జారిపోయింది. ప్రయాణికంతో సంబంధం లేని ప్రాథమికంగా తప్పు అయిన ఎత్తుగడల పందా అనుసరించింది. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారానే ప్రజాయుద్ధాన్ని
నిర్వహించగలమనే మౌలిక సత్యాన్ని నాయకత్వం విస్మరించింది. విప్లవ యుద్ధం అనేది పార్టీ నాయకత్వం ప్రజలచే నిర్వహించబడుతుందనే మౌలిక సత్యాన్ని నాయకత్వం విస్మరించింది. సో ఆ తప్పుల్ని మనం విశ్లేషణ చేసుకోవాలని కూడా కామ్రేడ్ పుల్లారెడ్డి గారు ఇక్కడ ప్రస్తావించారు. వివిధ ప్రాంతాలు ఉద్యమాల్లో ఉన్న అసమాన అభివృద్ధిని నిరాకరించడం, ఒక ప్రాంతంలో ఉద్యమం బలంగా ఒక భారీ స్థాయికి చేరడం, ఇంకొక ప్రాంతంలో ప్రాథమిక స్థాయిలో ఉండటము, లేదా ఒక ప్రాంతంలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడటము, లేదా ఇంకో ప్రాంతంలో అసలు ఏమీ లేకుండా కేవలం ఆర్థిక పోరాటాలకు పరిమితమై ఉండటము, ఇది భారతదేశ స్వరూపంలోనే ఉన్నది. భారతదేశమే అర్ధభూస్వామ్య దేశము. ఇది ఒక విధంగా ఈక్వల్ గా లేదని చెప్పాలి. ఇది అసమాన దేశము, అసమానాలతో కూడి ఉన్న దేశము కనుక ఆయా ప్రజల చైతన్య స్థాయిని బట్టి మన పోరాట రూపాలు ఆ స్థాయికి చేరతాయి. ఒక దశలో ప్రాథమిక దశలో ఉంటుంది, ఇంకో దశలో అసలు ఏమీ లేకుండా కేవలం సానుభూతి పనుల ద్వారానే ఉంటుంది. అక్కడ పోరాటాలు కూడా ఉండవు, కేవలం సానుభూతి పనులు ఉంటారు. ఆ తర్వాత ఇంకో గ్రామంలో వచ్చేసి ప్రాథమిక దశలో పోరాటాలు ఉంటాయి, ఇంకో దశలో ప్రజల చైతన్య స్థాయిని బట్టి అది సాయుధ రూపం తీసుకుంటుంది. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంలో పోరాటం ఒక్కొక్క స్థాయికి చేరుతుంది. దాన్ని మనం ఒక దగ్గర చేరిన ఒక ప్రాంతంలో తారాస్థాయికి చేరిన పోరాటాన్ని చూసి మనం చాలా గుడ్డిగా ఎటువంటి కార్యక్రమాలు పందాలు సరైన వాటిని నిర్మించుకోకుండా మనం వెళ్తాము. సో అందువల్ల మనం దాన్ని పరిగణలోకి తీసుకోము. మెజార్టీగా లేకుండా ఉన్నది దేశంలో పోరాటాలు తక్కువగా కొన్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితమై ఉన్నది. దాన్ని చూడకుండా మనం దాన్ని నిరాకరించగలిగినాము అనేది కూడా ఇక్కడ కామ్రేడ్ పుల్లారెడ్డి గారు చెప్తారు. స్థావర ప్రాంతాలుగా పర్వత ప్రాంతానికి అటవీ ప్రాంతానికి గల వ్యూహాత్మక ప్రాధాన్యతను చూడలేకపోవడము. వాస్తవంగా స్థావర ప్రాంతాల్లో అవి బేస్ ఏరియాస్, పర్వత ప్రాంతాలు అటవీ ప్రాంతానికి గల వ్యూహాత్మక ప్రాధాన్యతను చూడలేకపోవడం, ఇది మనం చైనా అనుభవాల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు. ఈ అనుభవం రుజువు చేసింది ఏంటంటే, మనం గోదావరిలో ఇలా కేంద్రీకరించడం ద్వారా మనం ఉద్యమాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా ఉద్యమాన్ని తెలంగాణ మైదాన ప్రాంతాలకు కూడా వర్తింపజేశామని ఇక్కడ చెప్తారు కామ్రేడ్ పుల్లారెడ్డి. ప్రధాన పోరాట రూపమైన సాయుధ పోరాటాన్ని ఇతర పోరాట రూపాలతో సమన్వయం చేయడం. ప్రధాన పోరాట రూపమైన సాయుధ పోరాటాన్ని ఇతర పోరాటాలతో సమన్వయం చేయడం. ఇక్కడ కామ్రేడ్ మావో కొటేషన్ చెప్తూ, విప్లవ యుద్ధం ప్రయాణికం జరిపే యుద్ధం, విప్లవ యుద్ధం ప్రయాణికం జరిపే యుద్ధం. ఇక్కడ ఈ విప్లవ యుద్ధంలో ప్రజలే ఇరుసు, ప్రజలే దానికి వనరు, చోదక శక్తి కూడా ప్రజలే. ఇక్కడ దీనికి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం ఒక సైద్ధాంతిక భూమికగా ఉంటుంది. సో ఇక్కడ ప్రజలని లేకుండా మనం ఏ పోరాటాలు మనం చేయలేమని చెప్పేసి క్లియర్గా చెప్తారు. అది దీర్ఘకాల ప్రజా యుద్ధమైనా కానీ దాన్ని మనం ఒక ప్రజా సమీకరణ ప్రజల భాగస్వామ్యం లేకుండా మనం ఏం చేయలేమని చెప్పి చాలా క్లియర్గా చెప్తారు. అయితే దానికి సన్నాహకంగా ప్రజలను వివిధ పోరాట రూపాలకు సమీకరించాలి. ఆ పోరాట రూపాలకు సమీకరించబడే ప్రజలకు మన చైతన్య స్థాయిని పెంచాలి, అవగాహన స్థాయిని పెంచాలి. ఆ తర్వాత క్రమంగా వాళ్ళని ఒక వర్గ పోరాటం యొక్క అత్యున్నత దశను సాయుధ పోరాటాలకు ప్రజలను మనం కేంద్రీకరించాలి, అలా భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి కామ్రేడ్ పుల్లారెడ్డి గారు చెప్తారు. ఇందులోనే వర్గ శత్రు నిర్మూలన యుద్ధం అనబడేది గెరిల్లా పోరాటం యొక్క ఏకైక రూపం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి గెరిల్లా పోరాటంలో 3 దశలు ఉంటాయని కామ్రేడ్ మావో చెప్తాడు. 1, శత్రువు బలం మన బలం కన్నా ఎక్కువగా ఉండే దశ. 2, శత్రువు బలం మన బలం సరిసమానంగా ఉండే దశ. 3, శత్రువు కన్నా మనం బలంగా ఉండే దశ. ఇక్కడ మనం ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత సిపిఐఎంఎల్ చేసినటువంటి ఆయా పోరాటాల్లో కొంచెం అతివాద దుండడుకు విధానాలకు వెళ్ళినా కానీ తర్వాత దాని క్రమంగా పోరాట రూపాన్ని దాంట్లోకి ప్రజల చైతన్య స్థాయిని సమీకరించడంలో పార్టీ విజయవంతం అయింది. తర్వాత క్రమంగా ఈ వర్గశత్రువుల నిర్మూలన యుద్ధం అనబడేది గెరిల్లా పోరాటం యొక్క ఏకైక రూపం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజాయుద్ధంలో ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనడానికి, వారిని రాజకీయంగా నిర్మాణపరంగా సొంతం చేయడానికి నాయకత్వం తిరస్కరించింది. వర్గశత్రు నిర్మూలన పందాన్ని ఏకైక పోరాట రూపంగా చేపట్టింది. చివరికి ఈ వర్గశత్రు నిర్మూలన గొప్పతనాన్ని గురించి సిద్ధాంతీకరణ చేయసాగింది. వర్గశత్రు నిర్మూలన వర్గ పోరాటం యొక్క మరింత ఉన్నత రూపం అని వారు అన్నారు. కానీ ఇది తప్పని కాలక్రమంలో నిరూపణ అయింది. కొంతమంది భూస్వాములను,
వర్గశత్రు నిర్మూలన పేరుతో చంపడం వర్గ పోరాటం యొక్క మరింత ఉన్నత రూపమని చెప్పడం హాస్యాస్పదం. వర్గ పోరాటం యొక్క కింది స్థాయి పోరాట రూపాల్లోనూ ఉన్నత రూపాల్లోనూ కూడా ప్రజాకంటకులైన భూస్వాములు ప్రజల చేతులు సావక తప్పదు. కేవలం సాయుధ పోరాట దశలోనే భూస్వాములు చంపబడతారనడం హాస్యాస్పదం. భూస్వాములను వ్యక్తులుగా చంపడం అనేది వర్గ పోరాటం యొక్క మరింత ఉన్నత రూపం అని చెప్పడం మరీ హాస్యాస్పదం. మళ్ళీ అంత వికృతంగా చెప్పారు ఆ రోజు ఈ వర్గ పోరాటాన్ని గెరిల్లా పోరాటంగా రూపుదిద్దుకున్నది అనేసి చాలా అనేక నష్టాలను చేకూర్చడం జరిగింది. ఇది నగరాల్లో మన పనిలో సక్రమైన విప్లవాత్మక కార్మిక సంఘ పందాన్ని తిరస్కరించడం. మన దేశం రైతాంగ దేశం. ఈ దేశంలో రైతాంగ విప్లవం యొక్క ప్రధాన శక్తి కార్మిక వర్గం విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. జనతా ప్రజాస్వామిక సంఘటనలో కార్మిక కర్షక మైత్రి అత్యంత కీలకమైంది. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా అంటే దేశం అంతటి ఒకటి తర్వాత ఒకటికి గ్రామీణ ప్రాంతాల్లో విముక్తి ప్రాంతాలను స్థాపించి పట్టణాలను చుట్టుముట్టి చివరికి వాటిని హస్తగతం చేసుకోవడం. అంటే మనం నగరాల్లో అపరిపక్వమైన సాయుధ తిరుగుబాటు చర్యలు జరపకూడదు. అట్టి చర్యలను శత్రువు సులువుగా అణచివేస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం నగరాల శత్రు యొక్క ప్రధాన కేంద్రాలు. మనం నగరాల్లో విప్లవ బలగాలను నిర్మించాలి. ముఖ్యంగా కార్మిక వర్గంలో బలగాలను నిర్మించాలి. ప్రజా విముక్తి సైన్యం నగరాల వైపు పురోగమించిన సమయంలో సాయుధ తిరుగుబాటును ఆరంభించడానికి ఓపికతో వేచి ఉండాలి అనేసి కామ్రేడ్ పుల్లారెడ్డి గారు ఇక్కడ ప్రస్తావిస్తారు. ఐక్య సంఘటన పందాలను వ్యతిరేకించడం. ఇక్కడ మనం ఆ రోజు ఐక్య సంఘటనని తీవ్రంగా వ్యతిరేకించడం. జాతీయ బూర్జువా వర్గంతో పట్టణ మధ్యతరగతి వర్గంతో ఐక్య సంఘటనని ఆనాడు మనం దాన్ని తిరస్కరించడం అనేది చాలా తప్పుగా కామ్రేడ్ పుల్లారెడ్డి గారు చెప్తారు. జనతా ప్రజాస్వామిక విప్లవ కాలం అంతటిలోనే ఎన్నికల బహిష్కరణ వ్యూహాత్మక నినాదం. ఎన్నికలు నిలబడొచ్చో నిలబడొద్దా? వాస్తవానికి మనం మొదట ఎన్నికలు నిలబడలేదు. ఆ తర్వాత ప్రజాస్వామిక మన అభ్యర్థులను పెట్టుకున్నాము. మన అభ్యర్థుల దగ్గర ప్రజాస్వామిక అభ్యర్థులు నిలబెట్టుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి చాలా కాలం పాటు ఎన్నికల బహిష్కరణ, దాని తర్వాత మన అభ్యర్థులు, ఆ తర్వాత మన అభ్యర్థుల దగ్గర ప్రజాస్వామిక అభ్యర్థులు, ఆ తర్వాత మనం నోటాకి ఓటు వేయండి అని ఒక పిలుపునివ్వడము. అయితే ఈ క్రమంలో ఎన్నికల బహిష్కరణ మనకు అనేక నష్టాలు చేకూర్చింది. మనకి ఎన్నికలు అనేది ఒక వెసులుబాటు అనేసి కామ్రేడ్ పుల్లారెడ్డి గారు చెప్తారు. దాన్ని ఎన్నికల ఎత్తుగడగా వ్యూహాత్మక నినాదంగా మార్చుకోవాలని చెప్పేసి, అది ఎన్నికల ఎత్తుగడగా మార్చుకోవాలని చెప్పేసి ప్రస్తావిస్తారు. అక్కడి నుంచి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఆ ఎన్నికల ప్రజా పోరాటాలను ఎన్నికలను ముడిపెట్టడం ద్వారా మన ప్రజా పోరాటాలను విస్మరిస్తే ఎక్కడైతే ఓడిపోతామనేది తెలిసిపోయింది. ప్రజా పోరాటాలు నిర్మించడం మూలాన ఏమైంది? సిరిసిల్లలో ఎన్వి కృష్ణయ్య గారు, ఆ తర్వాత ఇల్లెందులు గుమ్మ నరసయ్య గారు, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మాలాల నారాయణస్వామి గారు, కొల్ల వెంకయ్య గారు, తరిమల నాగిరెడ్డి గారు, చంద్రపుల్లారెడ్డి గారు వాళ్ళు ప్రజా పోరాటాల మూలాన్ని గెలవడం అనేది జరిగింది. వ్యవసాయక విప్లవం, ఎన్నికలు. భారతదేశంలో దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని ప్రధానంగా వ్యవసాయక విప్లవ రూపంలో సాగించవలసి ఉంటుంది. అదే సమయంలో ప్రజా ఉద్యమ స్థాయిని, ప్రజా చైతన్య స్థాయిని దృష్టిలో ఉంచుకొని మనం ఎన్నికల్లో పాల్గొనడానికి కొనసాగిస్తాం. ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో పాల్గొనాలనేది ప్రతి ఎన్నికల సందర్భంలో నిర్ణయించుకుంటాము. ఎన్నికల్లో పాల్గొనడంలో మన ప్రాథమిక లక్ష్యం వ్యవసాయ విప్లవ రాజకీయాలను, పార్టీ రాజకీయ పందాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం, ప్రజల్లో మనకున్న పునాదిని గట్టిపరచుకోవడం, విస్తృతం చేయడం. ఈ పోరాట క్రమంలో ఏమైనా కొన్ని సీట్లు మనకు వస్తే వాటిని ప్రాథమిక లక్ష్య సాధనగా ఉపయోగించుకుంటాము. ఎన్నికల్లో పాల్గొనే సందర్భంలో ప్రస్తుత బడా భూస్వామ్య రాజ్యాంగ యంత్ర అజమాయిషిలో జరిగే ఎన్నికలు ప్రస్తుత సమాజంలో ప్రజలకు కావాల్సిన ఎలాంటి ప్రాథమిక మార్పులు తీసుకురాలేవని మనం ప్రజల ముందు ధైర్యంగా చెప్పాలి. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఒకటి మన సమాజంలో అలాంటి ప్రాథమిక మార్పులు తీసుకురాగలుగుతుందని ప్రకటించాలి అని కామ్రేడ్ పుల్లారెడ్డి గారు ఇక్కడ క్లియర్ గా చెప్తారు. ఎన్నికలు పాల్గొంటున్నప్పుడు వచ్చేటువంటి అనేక అవరోధాలను అధిగమించాలి. మన రాజకీయ లక్ష్యం ఏదైతుందో రాజకీయాలను మనం ప్రచారం చేసుకోవాలి. మనం ఈ ఎన్నికల యొక్క అసలు రూపాన్ని మన ప్రజల ముందు బట్టబయలు చేయాలి. ఈ వ్యవస్థ కుళ్ళిపోతున్న ఈ వ్యవస్థని మనం ప్రజలకి అర్థమయ్యేలా వివరించాలి. దానికోసం మనం ఎన్నికలను ఉపయోగించుకోవాలనే కానీ అధికార దాహం కోసం మాత్రం కాదని తాను చెప్పారు. విప్లవ పరిస్థితిని స్వీయాత్మిక బలగాలను అంతగా అంచనా వేసి శత్రువు బలగాన్ని తక్కువగా అంచనా వేయడం, ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు విప్లవోద్యమానికి తీవ్రంగా నష్టం చేస్తున్నటువంటి అంశం ఇది.
విప్లవ పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి, స్వీయాత్మిక బలగాలని బేరేజ్ వేసుకోవాలి, అతిగా అంచనా వేసుకోకూడదు, శత్రువు బలగాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఇది చాలా నష్టాలకు అనర్థాలకు దారితీసినటువంటి ఇవాళ భారతదేశం ఒక భారతదేశ విప్లవోద్యమం ఒక విషాద పరిస్థితులకు నెట్టబడ్డానికి కారణం కూడా ఇది అని చెప్పవచ్చు. 1967లో అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీ ఏర్పాటు, 1969 ఏప్రిల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏర్పాటు మన దేశ కమ్యూనిస్ట్ ఉద్యమంలో 2 సువర్ణ అధ్యాయాలుగా చెప్పబడతాయి. ఈ 2 సంఘటనలు రివిజనిజంతోనూ నయా రివిజనిజంతోనూ కమ్యూనిస్ట్ విప్లవకారులు చివరిసారిగా రాజకీయంగా సిద్ధాంత రీత్యా నిర్మాణ పరంగా తగదింపులు చేసుకొని దీర్ఘకాల ప్రజాయుద్ధ పందాపై ఇక వెనుదిరిగిపోకుండా ప్రయాణం ప్రారంభించడాన్ని సూచిస్తాయి. కమ్యూనిస్ట్ పని విధానం, కమిటీ పని విధానం, కేంద్రీకృత పని విధానాల ఉల్లంఘన. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి వస్తున్న ఒక క్యాన్సర్ లాంటి జబ్బు. ఇది సంఘాలను దహించి వేస్తున్నటువంటి ఒక జబ్బు. సమిష్టి పని విధానం, కమిటీ పని విధానం, కేంద్రీకృత పని విధానాల ఉల్లంఘన. ఇది ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇప్పటి వరకు సహజంగానే తలెత్తుతున్న అంశం. దీన్ని అధిగమించి బయటపడాలనేసి కామ్రేడ్ పుల్లారెడ్డి గారు చెప్తారు. నాయకత్వం క్యాడర్తోని ప్రేమతోని ఉండాలి, వారికి అర్థమయ్యేటట్టుగా వివరించాలి, పార్టీలో ఒక ప్రజాస్వామిక చర్చకు అనుకూలించాలి, ఆ ప్రజాస్వామిక చర్చకు అవకాశం ఇవ్వాలి, నియంతృత్వంగా ఉండకూడదు. సో అందుమూలంగా పార్టీలు నష్టపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తారు. ఆత్మవిమర్శకు కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి చెందిన సూత్రాలన్నింటినీ నాయకత్వం ఉల్లంఘించింది. ఆత్మవిమర్శ, మనం ఇతరులని విమర్శించడంలో ముందుంటాము, ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా వెనకంజలో ఉంటాము. సో అటువంటి దాన్ని అధిగమించాలని, ఆత్మవిమర్శకు ఎవరు అతిథులు కాదనేసి తాను చెప్తారు. కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి. దీని ద్వారానే పార్టీని ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాం, పార్టీ ఆరోగ్యంగా ఉంటుంది. పార్టీ లోపల అతివాద అవకాశవాదానికి మూలం. సహజంగానే ఈ సమాజం అనేక సమస్యలతోని కూడుకొని ఉన్నది, అనేక అవస్థలు ఉన్నాయి. ఆ అవస్థలు లేదా ఆ రుగ్మతలు పార్టీలో కూడా వచ్చే అవకాశం ఉన్నది, లేకపోలేదు. కాబట్టి వాటన్నిటిని అధిగమించి పార్టీ లోపల వచ్చేటువంటి అతివాద అవకాశవాదాలకి దారి ఇవ్వకుండా, వాటికి ఛాన్స్ లేకుండా, మన వైఫల్యాలకు తప్పుల గల రాజకీయ సిద్ధాంత సామాజిక మూలాలను గుర్తించాలి, వాటిని అధిగమించడానికి కృషి చేయాలి. ఈ తప్పుడు ధోరణులను సమూలంగా నిర్మూలించడం నిరంతరం తీవ్రమైన సిద్ధాంత పోరాటం సాగించాలని కామ్రేడ్ పుల్లారెడ్డి గారు చెప్తారు. కామ్రేడ్ చార్ మజుందార్ పాత్ర పైన అంచనా. అతివాద దుందుడుకు వాదానికి వ్యతిరేకంగా మనం పోరాడిన భాగాన్ని ముగించే ముందు ఈ పోరాటంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి పాత్రను చర్చించుకుందామని చెప్తారు. ఇక్కడ చార్ మజుందార్ యొక్క అతివాద దుందుడుకు వాదాల వల్ల పార్టీ చాలా నష్టపోయింది. అది రాజకీయ పరంగాను, నిర్మాణ పరంగాను పార్టీ అనేక నష్టాలను చవిచూసింది. అయితే ఆయన అతివాద పెడధోరణిని వ్యతిరేకించేటప్పుడు మనం ప్రారంభంలో ఆయన చేసే సేవలను గుర్తించకుండా ఉండరాదని కూడా చెప్తారు. ఎవరైతే విప్లవోద్యమానికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోరాదు. అందువల్లనే ఆయన కామ్రేడ్ పుల్లారెడ్డి గారి యొక్క సేవలను గుర్తించకుండా నిరాకరించరాదని కూడా చెప్తారు. అందువల్లనే అతివాద పెడధోరణికి గురైనప్పటికీ కామ్రేడ్ చార్ మజుందార్ను ఒక విప్లవకారుడిగా, ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్గా మన కేంద్ర కమిటీ భావిస్తుందని చెప్తారు. 13 సంవత్సరాల పాఠం, మౌలిక పాఠాలు. దీంట్లో అనేక అతివాద పార్టీలో వచ్చినటువంటి అతివాద మితవాద అవకాశవాదాలకి అనేక పెడధోరణులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలను, అలాగే 2 పందాల మధ్య సిద్ధాంత పోరాటం, అది మన పార్టీ సభ్యులకు, క్యాడర్లకు విడమర్చే ప్రయత్నం, ఇవన్నీ ఇక్కడ కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అలాగే జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, ఆనాటి జాతీయ అంతర్జాతీయ సమస్యలు, కమ్యూనిస్ట్ ఉద్యమం, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో భారత విప్లవోద్యమం ఏ విధంగా భాగం అవుతుంది, అలాగే కార్మిక వర్గ అంతర్జాతీయ ఎలా కట్టుబడి ఉంటుంది, అలాగే అంతర్జాతీయ మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనే ఒక అంచనాకి రావడం, ఇవన్నీ ఇక్కడ మన పార్టీ 15 రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజాపునాదిని కాపాడుకోగలుగుతున్నది, ఇంకా ఇతర ప్రాంతాలకు ఏ విధంగా పరిమితం అవ్వాలనేది కూడా ఇక్కడ చెప్తారు.
కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు తాను మరణించేంత వరకు ఐక్య పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఒక చాప్టర్ ఉంటుంది. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానంపై ఆధారపడి కమ్యూనిస్ట్ విప్లవకారులందరినీ ఒకే పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గా ఐక్యం చేయాలని చెప్తారు. ఈ దేశంలో వ్యవసాయ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం సాధించాల్సిన వాటిలో కమ్యూనిస్ట్ విప్లవకారుల ఐక్యత ఒక ముఖ్య కర్తవ్యంగానే నిలిచి ఉంటుంది. ఇది ఈనాటికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఐక్య కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ కి తాను శాశక్తిగా కృషి చేస్తుందని ఇక్కడ మనం వీటిని చర్చించే ముందు ఐక్య కార్యాచరణ ఐక్య పార్టీగా మారే ముందు మనకు కొన్ని అంశాలను అర్థం చేసుకోవాలని అంటాడు. దాంట్లో ఒకటి ప్రధాన వైరుధ్యము, ఇంకోటి రెండు అగ్రరాజ్యాల మన వైఖరి, పార్టీ పందా ఏంటి, కొన్ని ప్రజా సమస్యలపై పాలక వర్గాల్లోని కొన్ని సెక్షన్లతో ఐక్య కార్యాచరణ ఏ విధంగా కట్టాలి, సిపిఐ సిపిఎంల మన వైఖరి ఏంటి, ఎన్నికలను ఎలా చూడాలి, కమ్యూనిస్ట్ విప్లవకారులు ఎవరు, కమ్యూనిస్ట్ విప్లవకారుల ఐక్యతకు మన కార్యక్రమం ఏంటి, తక్షణ ఆచరణ కార్యక్రమం ఏంటి, రైతు రంగంలో మనం ఎక్కడ ఉన్నాము, ఇంకా ఏమి చేయాలి, కార్మిక రంగంలో మనం ఇంకా ఏ విధంగా కృషి చేయాలి, అలాగే విద్యార్థి రంగంలో మనం ఏ విధంగా చొచ్చుకు వెళ్ళాలి, మహిళా రంగంలో మనం ఏ విధంగా మన నిర్మాణాన్ని కొనసాగించాలి, ఆ తర్వాత ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అంటే ఒక విప్లవ పార్టీని నిర్మించింది, దాన్నే రోడ్ టు రివల్యూషన్ గా మన పార్టీ కేంద్ర కమిటీ రోడ్ టు రివల్యూషన్, పార్టీ ఆర్గనైజర్ గా, పార్టీ ప్రజా ఉద్యమ నిర్మాతగా పార్టీని రాజకీయంగా సిద్ధాంతాలు ఐక్యం చేసే శక్తివంతమైన ఆయుధంగా తయారు చేయాలి. దీనికోసం మనం అన్ని సెక్షన్ల అన్ని స్థాయిల్లోనే పార్టీ సభ్యులు ఐక్య పార్టీ నిర్మాణం వైపు ఒక విప్లవ పార్టీ నిర్మాణం వైపు కృషి చేయాలని చెప్పేసి కామ్రేడ్ పుల్లారెడ్డి గారు ఈ డాక్యుమెంట్లు చెప్తారు.